హాయ్ అండి, అందరికీ నమస్కారం. నన్ను ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, ప్లీజ్ షేర్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి. ఈరోజు చాలా ఇంపార్టెంట్ మ్యాటర్తో మీ దగ్గరికి వచ్చేసానండి. ఇంటి ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ అనుకుంటున్నారా? చాలా ముఖ్యమైన విషయం అండి. మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏ పథకమైనా సరే మన వరకు చేరాలంటే ఏం చేయాలి? చాలా మందికి పథకాలు వస్తున్నాయి కానీ అప్లై చేస్తున్నాం కానీ అవి మా వరకు రావట్లేదు, మా అకౌంట్లో డబ్బులు పడట్లేదు. కారణం ఏంటని చాలా మంది ఆలోచించుకుంటున్నారండి. దానికి కారణం ఏంటనేది కూడా చాలా మందికి తెలియదు కూడా. మేము అప్లై చేసేవి అందరిలాగా మేము ఆధార్లు, రేషన్ కార్డులు, వాటర్ కార్డులు అన్నీ పెట్టాము, ఫోటోలు ఇచ్చేవి. అయినా మాకు ఎందుకండి ఈ పథకాలు పడట్లేదు, ఎందుకంటే మా అకౌంట్లో డబ్బులు పడట్లేదని చాలా మంది అనుకుంటున్నారండి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా చాలా మందికి పడట్లేదు. గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా ఫస్ట్ 18 రూపాయలు పడతాయండి, తర్వాత 818 రూపాయలు 17 రూపాయలు పడతాయండి. మరి ఇవి చాలా మందికి పడట్లేదండి. ఫస్ట్ 18 రూపాయలు పడిన వాడికి గ్యారంటీ 817 రూపాయలు గ్యారంటీ పడతాయండి. కొంతమందికి 1 వీక్లో పడుతున్నాయి, కొంతమందికి 10 డేస్లో పడుతున్నాయి, కొంతమందికి 48 అవర్స్లో కూడా పడుతున్నాయండి. మరి వీటికి కారణం ఏంటి? మాకు ఎందుకు ఇంత లేట్ అయింది? ఏదైతేనే లింక్ అయ్యున్న వాళ్ళకైతేనండి కంపల్సరీ మీకు 10 డేస్లోనే గ్యాస్ డబ్బులు పడతాయండి. అది లింక్ అవ్వకపోతే ఆధార్ మాత్రం డబ్బులు పడవండి. దీనికి కారణం ఏంటి? అందుకేనండి ఇప్పుడు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వచ్చే ప్రతి పథకాన్ని అందించుకోవాలంటే ఆధార్ని లింక్ చేసుకోవాలి. ఈ లింక్ అనేది ఎలా చేసుకోవాలి? ఎన్పిసిఏ లింక్ అంటారండి. ఈ లింక్ చేసుకోవడం వల్ల మనకి కేంద్ర ప్రభుత్వమైన, రాష్ట్ర ప్రభుత్వమైన విడుదల చేసే ప్రతి పథకం నిధులు మన అకౌంట్లో నేరుగా, మధ్యవర్తులు లేకుండా, ఎవరి సపోర్ట్స్ లేకుండా, బై హ్యాండ్ లేకుండా నేరుగా మన ఖాతాల్లోకి, మనకి ఆధార్ లింక్ అయి ఉన్న ఖాతాల్లోకి నేరుగా పడతాయండి. దానికోసం మనం చేయాల్సింది ఏంటంటే ఫస్ట్గా ఎన్పిసిఐ లింక్ అనేది వేయించుకోవాలండి. ఈ ఎన్పిసిఐ లింక్ అనేది ఎలా వేస్తారంటే మనం బ్యాంకుకి కానీ పోస్ట్ ఆఫీస్కి కానీ వెళితే వాళ్ళు చేస్తారండి. మన అకౌంట్స్ అక్కడ ఉంటే వాళ్ళు కంపల్సరీ చేస్తారండి. ఇప్పుడు కొంతమందికి 4-5 అకౌంట్లు ఉంటాయండి. 4-5 అకౌంట్ల మీద ఏ అకౌంట్ అయితే బాగా రెగ్యులర్గా వాడుతుంటారో ఆ అకౌంట్ని ఎన్నుకొని అక్కడికి వెళ్ళండి. వెళ్ళి వాళ్ళని అడగండి, మాకు లింక్ వేయండి అంటారు. లింక్ వేసామంటారండి. లింక్ వేసినా కూడా చాలా మందికి పథకాలు పడవండి. ఎందుకంటే సిస్టంలో లింక్ అయినట్టు కనిపిస్తుంది, కానీ తీరా మనకి పథకం వచ్చేసరికి అది మన వరకు చేరదండి. దానికి కారణం ఏంటంటే మన ఆధార్ లింక్ అవ్వకపోవడం వల్ల సిస్టంలో చూపిస్తుంది బ్యాంకులు కూడా అయింది అంటారు, బట్ అవ్వదండి. అప్పుడు ఏం చేయాలి? మనం డీలింక్ చేపించండి. లింక్ అయింది అంటారు, బట్ అవ్వదండి. కొంతమందికి అవ్వదండి, అయిపోయినట్టు చూపిస్తుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం బ్యాంకుకి కానీ పోస్టులకు కానీ మన అకౌంట్స్ ఉంటే వెళ్ళి డీలింక్ చేపించుకొని తర్వాత దాన్ని లింక్ వేయమని. ఎందుకంటే డీలింక్ అంటే మొత్తానికి తీసేస్తారు, అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా లింక్ వేస్తారు. ఈ డీలింక్ చేసి ఈ లింక్ వేయడం వల్ల మనకి లింక్ పర్ఫెక్ట్గా అవుతుంది. ఎన్పిసిఐ ద్వారా మనకి ఈకేవైసీ తంప్ కూడా వాళ్ళు వేయించుకుంటారండి. మన వేలిముద్ర కూడా బ్యాంకులో వేయించుకుంటారు అకౌంట్. పోస్టుల్లో కూడా ఇప్పుడు జనాలు చాలా మంది బారులు తీరుతున్నారండి. పోస్ట్ ఆఫీసులు చాలా రష్గా ఉంటున్నాయి. దానికి కారణం ఏంటంటే చాలా మంది అపోహలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఏదో 1500 స్కీమ్ పెట్టింది, ఆ డబ్బులు వచ్చేస్తున్నాయి, అందుకే వెళ్తున్నాం అంటున్నారు. చాలా మంది జనాలు అది అలాగే అనుకుంటున్నారు, బట్ అది కాదండి. ఈ రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం అనేవి నిధులు వదిలే ముందు లింక్ వేసుకోండి, మీవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి లేవో చెక్ చేసుకోమని. ఇప్పుడు సచివాలయాలకు లిస్టులు వస్తున్నాయండి వార్డుల వారీగా. వాళ్ళ దగ్గరికి వెళితే కొంతమందికి లింక్ అవ్వలేదని వస్తుంది. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, మీరు పోస్టులకు కానీ బ్యాంకుకి కానీ వెళ్ళి లింక్ వేయించుకోండి, మీరు అకౌంట్లు ఓపెన్ చేసుకోండి, ఒకవేళ అకౌంట్ లేకపోతే అంటున్నారు. చాలామంది పోస్ట్ ఆఫీసులు ఈ మధ్య జనం బాగా బారులు తీరుంటున్నారు. దానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, పోస్ట్ ఆఫీస్లో మన అకౌంట్ ఓపెనింగ్కి తక్కువ పడుతుందండి. 100 రూపీస్తో మన పోస్ట్లో అకౌంట్ ఓపెనింగ్ అవుతుంది. అదే బ్యాంక్లోనైతే 1500 అబోవ్ ఉంటుందండి. ఎందుకంటే యాక్చువల్లీ 500 ఆర్ 1000 అండి. కొన్ని బ్యాంక్స్ అయితే 3000 కూడా ఉన్నాయండి. అది బ్యాంకులు బట్టి ఉంటుందండి, అది మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి. పోస్టులు అయితే తక్కువ అవుతుంది. మన భారతదేశంలో మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ కదా ఫ్రెండ్స్, అందుకని ఎక్కువ పోస్ట్ ఆఫీసుల్లో బారులు తీరు ఉంటున్నారు. అందుకే పోస్ట్ ఆఫీసులు ఈ మధ్య కిటకిటలు ఆడిపోతున్నాయి. చాలామంది 1500 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్నారు. లేదు ఫ్రెండ్స్, మనకి తల్లికి వందనం పడాలన్నా నెల 1500 స్కీమ్ పెట్టారు కదండి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకి
అలాంటి స్కీములు పడాలన్నా మనకి ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ అండి. ఈ అకౌంట్లు ఓపెన్ చేయడమే కదండి, చేసిన తర్వాత వాటిల్ని మనం ఏ అకౌంట్ అయితే రెగ్యులర్గా యూస్ చేస్తున్నాం, మనం ప్రతి పథకం మాకు ఈ అకౌంట్లోకి రావాలి. ఎందుకంటే చాలామంది 4-5 అకౌంట్లు ఉంటాయని చెప్పుకున్నాం కదండి. ఆ అకౌంట్లలోకి మనం ఒక అకౌంట్ యూస్ చేసుకుంటాం. ఇది ఎస్బీఐ అవ్వచ్చు, ఫాస్ట్లో అవ్వచ్చు, యూనియన్ అవ్వచ్చు, యాక్సిస్ అవ్వచ్చు. మనం వాడే ఒక్క బ్యాంక్ అకౌంట్ని మనం దానికి ఎన్పిసిఐ చేపించుకుంటే, ఇప్పుడు నేను ఎస్బీఐ వాడతానండి, నేను ఎస్బీఐకి ఎన్పిసిఐ చేపించుకున్నాను. అదేవిధంగా ఫాస్ట్లో పడాలనుకుంటే పోస్టల్ ఎన్పిసిఐ చేయించుకోండి. ఈ ఎన్పిసిఐ లింక్ వేయించుకోవడం ద్వారా మనకి ప్రతి అమౌంట్ అనేది మన ఖాతాల్లోకి డైరెక్ట్గా పడుతుందండి, మన అకౌంట్స్లోకి డైరెక్ట్గా పడుతుంది. దీనివల్ల మనకు చాలా లబ్ధి పొందుతుంది. ఇప్పుడు గ్యాస్ సబ్సిడీ డబ్బులు కానించి ప్రతిదీ కండి, ఏది రావాలన్నా మనం ఈ ఎన్పిసిఐ లింక్ అనేది కంపల్సరీ వేయించుకోవాలండి. మర్చిపోకుండా ఈ ఎన్పిసిఐ లింక్ వేయించుకోండి. వేయించుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వేయించుకోండి. అకౌంట్ ఓపెన్ చేసి మీరు అకౌంట్లో ఉన్న కూడా మీకు ఏ అకౌంట్ అయితే ఉందో అకౌంట్కి వేయించుకోండి. అయిపోయినాయి అని చూపిస్తుంటాయండి, కానీ కొంతమంది పథకాలు రావు. అందుకే చెప్పాను కదండి, డీలింగ్ చేయించుకుంటే మీకు అవుతాయండి కంపల్సరీ. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.